महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందని చూద్దాం. సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ వారం నేను 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ఇక్కడ చూస్తే కుజుడు మారారు, బుధుడు మారారు, రవి మారారు, శుక్రుడు మారారు. మాసగ్రహాల్లో అన్నింటిలో కూడా కదలికలు వచ్చాయి, మాసగ్రహాలు అన్నింటిలో కూడా చేంజ్ అయ్యాయి. సో కాబట్టి ఈ వారం నుంచి కూడా సో మచ్ ఆఫ్ మూమెంట్స్ అనేవి అన్ని రాశుల వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనిలో ముఖ్యంగా మనం చూస్తే కనుక రవి శనుల యొక్క సమసప్తమం అనేది మనం మేజర్ పాయింట్గా తీసుకోవాల్సిన విషయం. కుజుడు కూడా చాలా లాంగ్ రన్ తర్వాత ఆయన మెయిన్గా కొంచెం రిలాక్స్ మోడ్లోకి వచ్చారు, ఏ గ్రహాల దృష్టి లేకుండా. అఫ్ కోర్స్ శుభగ్రహం గురుడు ఆయన మిత్రుడి యొక్క దృష్టి ఆయన మీద ఉందనుకోండి. సో ఇంకా గురుడి అతిచారం గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్లో గురుడి అతిచారం 1 సంవత్సరం అనుకుంటున్నారు, కాదు, ఇది 8 సంవత్సరాలు సుదీర్ఘమైన అతిచారం జరగబోతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ సో మచ్ ఆఫ్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజెస్ అనేవి చాలా స్పీడ్గా వచ్చే ఆస్కారం గురుడి అతిచారం వల్ల వచ్చే 8 సంవత్సరాల్లో ఉంది. ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడొచ్చు. సో ఇక్కడ గ్రహాల పరిస్థితి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో శుక్రుడు, అలాగే కేతు సింహంలో ఉన్నారు. రవి బుధులు కన్యారాశిలో, మిత్రక్షేత్రంలో రవి, ఉచ్చక్షేత్రంలో బుధుడు ఉన్నారు. కుజుడు కూడా తులారాశిలో, కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ వారం మనం చూస్తే చంద్రుని యొక్క గమనం సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల మీదుగా ఉంది. సో చంద్రుని యొక్క గమనం, ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్, రవి శనుల సమసప్తం ఆధారంగా ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. సో ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహువు, సప్తమంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో కుజుడు, 6 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ధనురాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా వీడియో కూడా చేయడం జరిగింది దీని గురించి. ఎందుకంటే మనకి గుడ్ టైం అనేది చాలా రేర్గా, కొంచెం పవర్ఫుల్ ప్లానటరీ ట్రాన్సిట్ అనేది దిగ్బలాల్లో చాలా రేర్గా వస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడు చాలా యూటిలైజ్ చేసుకోవాలి. సో అందుకోసమే నేను ఒక వీడియో కూడా చేశాను ఆల్రెడీ, సపరేట్ వీడియో ఈ ధనురాశి వాళ్ళ కోసం. సో ఇక్కడ 6 గ్రహాలు యోగిస్తున్నాయి అంటేనే చాలా వరకు మనం చేసే పనుల్లో చాలా మనకి మంచి స్ట్రెంగ్త్, ముందడుగులు వేసే అవకాశం ఉందని అర్థం. కాబట్టి ఏ విషయం మీద మనం ముందుకెళ్తామో, ఏ విషయం గురించి ఎఫర్ట్ పెడతామో దాని మీద కాన్సన్ట్రేటివ్గా ముందుకెళ్తే ఆ పని అక్కడ చాలా వరకు 65% ఆ పని కంప్లీట్ అయ్యే ఆస్కారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తృతీయంలో రాహు పరాక్రమాన్ని ఇస్తుంటే, సప్తమంలో గురుడు చక్కగా ఇక్కడ మీకు చాలా వరకు కూడా వ్యాపార సంబంధిత విషయాల్లోనూ, మ్యారిటల్ లైఫ్లో చాలా మంచి అనుకూలతను క్రియేట్ చేస్తుండగా, భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం మంచి స్పిరిచువల్ యాక్టివిటీస్, శుభకార్యాల్లో పాల్గొనటం కావచ్చు. ఇక రవి బుధులు లాంటి పవర్ఫుల్ ప్లానెట్స్, రవి బుధులు ఎక్కడ పడితే అక్కడ కలిసి ఉదాదిత్య యోగం కాదు. యాక్చువల్గా ఇలా కన్యారాశిలో చక్కగా బుధుడు ఉచ్చలో ఉండగా కలిసినప్పుడు అది మంచి యోగం. కాబట్టి ప్రొఫెషనల్ రీత్యా ధనురాశి వాళ్ళకి ఇది 100% చాలా మంచి పవర్ఫుల్ టైంగా చెప్పచ్చు. నూతన అవకాశాల కోసం చూసే వాళ్ళకి, ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి ఇది నిరూపించుకునే టైం. ఇది డెఫినెట్గా పాజిటివ్ టైం. అలాగే లాభంలో కూడా కుజుడు ఇక్కడ చూసినట్టయితే చాలా నెలల తర్వాత, దరిదాపుగా 11 నెలలు, సంవత్సరం తర్వాత కుజుడు ఇప్పుడు ఫ్రీ అయ్యి లాభస్థానంలోకి వచ్చాడు. సో వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో మీరు పురోగతిని సాధించే దిశగా ధనురాశి వాళ్ళు ముందుకెళ్లే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి.
ఇక్కడ 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది జనరల్గా మనం చూస్తే. సో కాబట్టి భాగ్యస్థానంలో ఆల్రెడీ శుక్రుడు ఉన్నారు, అక్కడ కేతువు కూడా ఉన్నారు. సో శుక్రుడి యొక్క సంచారం అనుకూలిస్తాను ముందే చెప్పుకున్నాం. శుభకార్యాలకు అటెండ్ అవటం కావచ్చు, స్పిరిచువల్ యాక్టివిటీస్ చేయటంలో కావచ్చు, ఇక్కడ వారం ప్రారంభం శుక్రుడి యొక్క అనుకూలత వల్ల కలుగుతూ ఉంది. అలాగే కొన్ని మూమెంట్స్, జర్నీస్, లాంగ్ జర్నీస్ ఇలాంటివి కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు మాత్రం ఫికిల్ మైండెడ్తో కాకుండా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్తో చదవాల్సిన అవసరం ఉంది. ఫారెన్ ట్రావెల్స్కి, అబ్రాడ్ జర్నీస్కి ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా సాధ్యాసాధ్యాలు చూసుకుని వీళ్ళు ముందుకెళ్ళటం మంచిది. సోమ మంగళవారాల్లో దశమ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం. ఆల్రెడీ చంద్రుడు కూడా అక్కడ ఉంటారు. చంద్రుడు యోగిస్తారు, రవి యోగిస్తాడు, బుధుడు కూడా దశమ స్థానంలో యోగిస్తారు. కాబట్టి సోమ మంగళవారంలో ఈ వారం చాలా వరకు కూడా ప్రొఫెషనలైజ్డ్గా వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా మంచి ఎలివేషన్ అనేది మనకు కనిపిస్తుంది. చాలా వరకు మీరు కరెక్ట్గా మీ టాలెంట్కి తగ్గ అండ్ మీ నాలెడ్జ్కి తగ్గ మీరు చేయదగ్గ పని నాటికి నాకు ఇచ్చాడ్రా బాబు అన్నట్టుగా ప్రొఫెషన్ పరంగా కూడా మీకు చాలా బాగుంటుంది. సోషల్ స్టేటస్ పరంగా కూడా ఇంక్రీజ్ అయ్యే ఆస్కారాలు ధనురాశికి ఈ రవి బుధుల యొక్క కంజంక్షన్లో మనకు కనిపిస్తూ ఉంది. బుధ, గురు, శుక్రవారం చూస్తే చంద్రుడి యొక్క లాభస్థాన సంచారం. ఆల్రెడీ కుజుడు కూడా అక్కడ ఉన్నారు. సో కుజుడి యొక్క సంచారం అక్కడ మనకు చూస్తే కూడా చాలా వరకు యోగదాయకంగా ఉండటం వల్ల ఆఫ్టర్ 1 year తర్వాత మీరు పెట్టుకుని చాలా ఎక్స్పెక్టేషన్లో ముందడుగు లేకపోవడం, పురోగతి లేకపోవడం ఇలాంటివి ఎన్నో మీకు కనిపించి ఉంటాయి. బట్ ఈ కుజుడి యొక్క ట్రాన్సిట్ మీకు చాలా వరకు ఇప్పుడు మీకు మంచి పాజిటివ్నెస్ తేవటం, సంతానానికి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి, ఎడ్యుకేషన్ పరంగా కూడా అనుకూలమైన ఫలితాలను కుజుడు కూడా తీసుకొస్తున్నాడు. వారాంతానికి చూస్తే చంద్రుడి యొక్క వ్యయస్థాన సంచారం, అది చంద్రుడికి నీచ రాశి అయింది. కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో ఈ హెక్టిక్ స్ట్రెస్ వారం మొత్తం కూడా ఉండటం వల్ల కొంచెం మనకి వారాంతానికి కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఆ టైం కొంచెం హెల్త్ పరంగా, ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త తీసుకుంటే శనివారం కూడా సరిపోద్ది. సో ఏదైనా ధనురాశి వాళ్ళకి నేను చెప్పేది, సప్తమంలో గురుడు మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేసే విషయంలో అయినా, వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే విషయంలో అయినా, ఉద్యోగ పరంగా అన్నిటి విషయాల్లో బాగుంది. వీళ్ళకి రవి శనుల యొక్క సమసప్తమం ఇది మాత్రమే కొంచెం ఎఫెక్ట్ అండ్ డిఫెక్ట్. అర్ధాష్టమ శని నడుస్తుంది, అయినా ఇబ్బంది పడక్కర్లా, భయపడక్కర్లా. రవి శనుల యొక్క సమసప్తం ఒకటి మరి నడుస్తూ ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే మీరు పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ పెట్టే ఎఫర్ట్స్లో గ్రోత్కి సంబంధించి కావచ్చు, అలాగే డొమెస్టికల్గా మరి అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి మానసిక విచారం కలుగుతూ ఉంటుంది. అది ఇంటికి సంబంధించి కుటుంబ సభ్యుల గురించో, ఫిక్స్డ్ అసెట్స్ గురించో, ఇతరత కొన్ని విషయాల గురించి, ఇంటికి సంబంధించి జరుగుతున్న రినోవేషనో లేకపోతే ఇంకోటి ఏంటో ఇలాంటివి చాలా వాటి విషయాల్లో మదర్ రిలేటెడ్గానో కొంత అంటే మీకు దేని విషయంలో అయితే ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవుతారో వాటి విషయాల్లోనూ కొంచెం ఇక్కడ మీకు ప్రెషర్ ఇస్తూ ఉంటుంది. అంటే ఈ విషయాల్లో కొంచెం మీరు ఆ వీడియోలో కూడా చెప్పా, చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోవటం, హనుమాన్ చాలీసా చదువుకుంటూ ముందుకెళ్ళటం వల్ల ధనురాశి వాళ్ళకి ఇంకా అసలు అర్ధాష్టమ శని, ఆ యొక్క శని అర్ధాష్టమంలో ఉన్న ఎఫెక్ట్ ఇస్తున్నా, మరి ఇన్ని గ్రహాలు కూడా ఇస్తాయి కదా వీటి ఫలితాన్ని కూడా. సో కాబట్టి దాన్ని మనం ఆ నెగిటివ్ని కొంచెం మనం హనుమాన్ చాలీసాతో ఓవర్కమ్ అయ్యి ఇక్కడ జరిగే పాజిటివ్నెస్ని మనం తీసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ గురిని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది. గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.